ఎంతటి దుర్మార్గం అని అంటే కోడిగుడ్డు. ఏది కోడిగుడ్డు మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్డు పెడతారు. అట్లాగే చిన్నపిల్లలకి చిక్కీ ఇస్తారు. ఏది పప్పు చెక్క చిక్కీ అంటే. ఇది ఒక పెద్ద స్కామ్. దీంట్లో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కోడిగుడ్లు సప్లై ఆపేశారట కాంట్రాక్టర్. ఇదేంటి ఆపేశారని చెప్పని దానికి సాక్షిలో ఒక పెద్ద కథనం రాశారు. ఏమని ఎగ్గొట్టారు, లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత గుడ్లు పెట్టడం మానేశారు అని చెప్పని పెట్టారట. 2 రోజులు రాలేదని. సరే దాని మీద అసలు ఏం జరిగిందని వెంటనే రివ్యూ పెట్టి కోనా శశిధర్ని అట్లాగే బీసీ శ్రీనివాసరావుని వీళ్ళందరినీ పిలిచి రివ్యూ పెడితే ఏంటయ్యానంటే ఎగ్స్ సప్లైదారుడికి 112 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ ఉన్నాయట. ఇవ్వలేదట డబ్బులు. అట్లాగే చిక్కీల వాళ్ళకి ఒక 60 కోట్లు ఎంతో వాళ్ళకి పెండింగ్ ఉంది. అంటే ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో గత ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకుండా బిల్స్ పే చేయకుండా అట్లా పెండింగ్ పెట్టేసి వదిలేశారు. వీళ్ళు డబ్బులు రాలేదని చెప్పని వీళ్ళు ఆపేశారు. సరే ఇమీడియట్లీగా రివ్యూ పెట్టి నేను ఇస్తాను, మీరు ఇమీడియట్లీగా దానికి సంబంధించింది చెయ్యండి, అసలు ఏం జరిగిందని అధికారులను అడిగితే అధికారులు చెప్పినవి వింటే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అయింది. ఎక్కడైతే విద్యాదీవన వీటి కింద ఇవ్వాల్సిన 3,480 కోట్లు బకాయిలు ఉన్నాయట. 3,480 కోట్లు బకాయిలు. ఏది వీళ్ళు చెల్లించాల్సిన పాత బకాయిలు. అందులో గుడ్డులకి ఒట్టి గుడ్డుకి 112 కోట్లు, ఆ చిక్కీలకి 57 కోట్లు. అంటే ఈ రకంగా ఎంత పెండింగ్ ఉన్నట్టు. అంటే మేనమామ 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 మామ మామనం అని చెప్పని పిలిచారు కదా పిల్లలు. మేనమామ కాదు, మేనమామే పిల్లల్ని మోసం చేశారు అనేదానికి ఒక డిస్కషన్. ఇక సరే ఇందుట్లో ఆ గుడ్డులు ఆ చిక్కీలకు సంబంధించిన ఒక స్కామ్ కూడా మనం రేపు బయట పెడతాం. గుడ్లు చిక్కీలు దీనికి మాఫియా ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఈ నెట్వర్క్ అంతా నెల్లూరులో ఒక బడా లీడర్కి కావాల్సినటువంటి ఒక కాంట్రాక్టర్ ఈ చిక్కీల వ్యవహారం మొత్తం అతను చేసుకొని ఈ మొత్తంగా ఒక నెట్వర్క్ నడిపి అతను చేశాడు. చిక్కీ కూడా 20 గ్రాములు ఏమో ఉండాలట, అది 12 గ్రాములే ఉండిద్దట. అంటే ఎంత బక్కచిచ్చిపోయి ఉండిద్ది, నోట్లో వేసుకుంటే చప్పరిచ్చినట్లుగా. అట్లాగే ఎగ్గు కూడా ఎగ్ సైజు లేదా ఎగ్గుకు సంబంధించిన క్వాలిటీ ఉండాల్సి ఉంటే ఇదొక మాఫియా నెట్వర్క్ నడిపిందట. ఎగ్ మాఫియా నెట్వర్క్ ఏంటంటే వారంలో ఒకరోజు కొన్ని తగ్గియటం, లేదా చిన్న సైజు ఇవ్వటం, లేదా చెడిపోయిన గుడ్లను ఇచ్చేయటం, లేక వాటికి సంబంధించినటువంటి వాటిని తగ్గించడం. ఇప్పుడు పిల్లలు సెలవులు పెడతారు, వాటన్నిటిని కూడా కౌంట్ చేసుకోవటం. మరి ఇట్లా చాలా రకాలైనటువంటి వాటన్నిటిని కూడా ఆ ఎగ్స్లో ఒక పెద్ద స్కామ్ జరిగిందట. వీటికి సంబంధించింది రేపు వాటిని వదులుదాం. ఎందుకంటే అది కూడా సివిల్ సప్లైస్ అండర్ కంట్రోల్గానే బిల్స్ పే జరుగుతాయి. కానీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వారు వాటికి సంబంధించినటువంటి ఫైనల్ చేసి వాళ్ళకి ఎలాంటి క్వాలిటీ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేది మొత్తం అక్కడి నుంచి జరిగిద్ది. బట్ అసలు ఎగ్ స్కాము, చిక్కీ స్కాము, దీంట్లో జగన్మామ పాత్ర, జగన్మామ స్కాము ఇందుట్లో ఏంటి అనేది కూడా రేపు వెల్లడిద్దాం. సరే జగన్ గారి బయట ఉందండి, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లీజ్. ఆ మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మార్పులు తీసుకొని రావాలని ఆ మెనూ కూడా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగన్ మాత్రమే ఉంటాడేమో అని చెప్పి కూడా తెలియజేస్తాం. సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం, పప్పుచారు, ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కీ కూడా ఇస్తాం. మంగళవారం వచ్చేసరికి పులిహోర, టమాటో పప్పు, ఉడికించిన గుడ్డు. మళ్ళీ బుధవారం వచ్చేసరికి వెజిటేబుల్ రైస్, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు. ఇట్లా చెప్పాడు కదా. 987 మందిని సెక్యూరిటీకి పెట్టుకున్నాడు. 1000 కోట్ల రూపాయలు ఆయన సెక్యూరిటీకి ఖర్చు అయింది. ఆ 25 జిల్లాల్లో 25 మహల్లు కట్టించాడు. 600 కోట్లు పెట్టించి వారి కుటుంబం కోసం ఎక్కడైతే ప్యాలెస్ విశాఖలో ఋషికొండలో 480 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించారు. మరి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి గుడ్డుకి చెల్లించాల్సిన, చిక్కీలకు చెల్లించాల్సినటువంటి 112 కోట్లు మాత్రం 178 కోట్లు మాత్రం చెల్లించలేదు. ఇదే నీతి. ఎవ్వరు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మెనూ చూసి చేయలేదట. అంటే అలా చెప్పుకుంటాడు ఆయన. అది ఆయనకున్న గొప్ప వరం, ఆ గొప్ప ఆర్ట్. అలా చెప్పటం అనే దాంట్లో మరి న్యాయంగా జరిగిద్దా అంటే అసలు దానికి సంబంధించినటువంటిది ఎక్కడా అది ఇంప్లిమెంట్ కాదు. సరే రాజేష్.
ఉన్నాడా Yeah. రాజేష్, ఏంటి మొత్తానికి ఎగ్గు చిక్కి ఏంది దాంట్లో దగా ఏంటి, దాంట్లో జరిగిన కుట్ర ఏంటి? అదే ఎగ్గు చిక్కియే కాదు సార్, మొత్తం సివిల్ సప్లై కార్పొరేషన్ మొత్తాన్ని కూడా జగన్ తాకట్టు పెట్టాడు. దాదాపు 36,300 కోట్ల రూపాయలు ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ నెత్తి మీద అప్పులు ఉన్నాయి. అవును, సంబంధించి 112 కోట్లు ఇవన్నీ కూడా కార్పొరేషన్ సంబంధించి 112 కోట్లు ఇవన్నీ కూడా కార్పొరేషన్ బకాయిలు ఉన్నాయి. ఇక రైతులకి ఏదైతే ఆ కార్పొరేషన్ కింద రైతుల దగ్గర కొన్నటువంటి ఏవైతే గింజలు ఉన్నాయో పంట గింజలు, అలాంటి 1650 కోట్లు బకాయిలు ఉంటే వీటన్నిటిని కూడా ప్రస్తుతం వచ్చినటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి కన్నా కూడా ముందు ఈ అప్పులు తీర్చుకోవడం మీద ఇప్పటికే రైతులకు చెల్లించవలసిన 1650 కోట్ల రూపాయల బకాయిల్లో నిన్న నాదెళ్ల మనోహర్ గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు 1000 కోట్ల బకాయిలను ప్రస్తుతం మొదటి దశలో విడుదల చేస్తున్నాం, ఇది రైతులకు పంపిస్తాం, మిగిలిన 650 కోట్ల రూపాయలు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా పల్లీ టిక్కీకి ఉన్నటువంటి 60-70 కోట్లు, మరోవైపు గుడ్ల మీద ఉన్నటువంటి 112 కోట్లు కూడా అవన్నీ ముందు అప్పులు తీర్చుకుంటూ వస్తున్నారు. జగన్ చేసినటువంటి అప్పులు, జగన్ పెట్టినటువంటి బకాయిలు, ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మళ్ళీ విద్యార్థికి పల్లెటికి అందించాలైతే అది 12 గ్రాములు లేదంటే 11 గ్రాములు అందించడం, స్కూల్ లేని రోజు కూడా ఇచ్చినట్లు తీసుకోవటం, మరోవైపు గుడ్డు ప్రతిరోజు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా అక్కడ రికార్డులో ఉంది. కానీ హాలిడేస్ కానివ్వండి, లేదంటే 1 రోజు 2 రోజుల మధ్యలో ఎగ్గొట్టడం, ఇవన్నీ పెద్ద ఎత్తున స్కాము, కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ స్కామ్ మీద ఒక పక్క సివిల్ సప్లై కార్పొరేషన్, విద్యాశాఖ ఫోకస్ పెడుతూనే ఉన్నటువంటి బకాయిలను చెల్లించుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది సార్. ఓకే, రైట్ రాజేష్, రేపటికి అసలు ఆ స్కామ్ ఏంటి, ఆ ఎగ్ స్కామ్ ఏంది, దాంట్లో చిక్కీల స్కామ్ ఏంది, దాంట్లో ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాలి. లోకేష్ గారు ఈ బిల్స్ ఇచ్చేసి ముందు ఇప్పుడు పెట్టడం అది ఓకే, అసలు దీంట్లో జరిగిన స్కామ్ ఏంది, దీంట్లో పాత్రదారులు ఎవరు, దీంట్లో సూత్రధారులు ఎవరు, ఎవరెవరు దీంట్లో గతం ఉండి నడిపారు, ఎంత దోశారు, ఎంత దాచుకున్నారు, ఎంత దోపిడీ చేశారు, అధికారుల పాత్ర ఏంటి, కాంట్రాక్టర్లు ఏ రకంగా వీళ్ళతోటి కొమ్మక్కయ్యారు, వీటన్నిటిని కూడా తీసి అందరూ తాట తీయాలని, బెత్తం పట్టుకొని బాధాలని కోరుకుంటూ ఉన్నారు. స్కూల్లో పిల్లవాడు తప్పు చేస్తే మాస్టర్ గారు ఏం చేస్తారు, తొడపాచం పెడతారు, లేదా బెత్తం తీసుకొని వండేస్తారు. అలాగే లోకేష్ గారు ఇప్పుడు ముందు వీళ్ళ సంగతి కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. చూద్దాం. మీకు విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లో కూడా ఆ రోజున స్కామ్ కూడా జరిగింది. అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే స్కామ్ అనేటువంటి పదం మా ప్రభుత్వంలో లేదు. అవినీతికి అసలు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొట్టమొదటి చెప్పినటువంటి అంశం ఏంటంటే అవినీతి అనేది మా ప్రభుత్వంలో ఉండదు అని అన్నాడు. ఏముంది, అవినీతే మొత్తం ఉంది, కక్ష సాధింపు చర్యలు ఉండవు అన్నాడు. కక్ష సాధింపు చర్యలే మొత్తం ఉన్నాయి. ఆయన ఏదైతే చెబుతాడో అది చెయ్యడు. అది శాపం, జన కొంతమందికి శాపం ఉండిద్దాను. ఏదైతే అది నువ్వు నిజం మాట్లాడబాక నాయన అంటారండి, ఎందుకు అది ఏమైద్దని. అట్లా మరి ఏమైనా ఉందేమో మొత్తం తెలియదు, కానీ అట్లా చెప్తూ ఉంటారు.